హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మొబైల్కి మనకి రేడియేషన్ ఉంటుంది. అంటే ఆర్ఎఫ్ సిగ్నల్ మనకి మొబైల్ మాట్లాడతాం కదా, ఆర్ఎఫ్ ఎనర్జీ మనకి మొబైల్ నుంచి బయటకు వస్తుంది. ఆర్ఎఫ్ సిగ్నల్ని మన బాడీ ఒక రకంగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే మన హెడ్ ఒక రకంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వాల్యూ మనకి 1.6 వరకు పర్లేదు, అది దాటితే కనుక మన హెల్త్కి చాలా ప్రమాదం. ప్రతి మొబైల్కి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఈ వాల్యూ మీరు ఒకసారి మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. అలా నేను కొన్ని మొబైల్ చూశాను, హెడ్కి అయితే 1.1, అలాగే బాడీకి అయితే 0.7 ఈ రకంగా వచ్చింది. అలాగే ఇంకో మొబైల్ వచ్చి మనకి డిఫరెంట్ వాల్యూస్ వచ్చింది. ఇంకో మొబైల్ చూడండి, నేను ఇంకోటి చెక్ చేశాను. ఇంకోటి ఏమి ఇది 1.14 ఏమో హెడ్కి, 1.10 ఏమో బాడీకి వచ్చింది. ఇది అన్ని రకాలుగా అన్ని మొబైల్స్లో కూడా ఒక రకంగా ఉండదు, మన మోడల్ బట్టి. అలాగే మన మొబైల్ 1 ఇయర్ లోపు ఇది వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. 1 ఇయర్ దాటిన కాంచి ఈ వాల్యూ పెరుగుతుంటుంది. అలాగే వేరే మొబైల్ చూస్తే నేను హెడ్కి ఏమో 0.5 వచ్చింది, అలాగే బాడీకి ఏమో 0.8 వచ్చింది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మనకి మ్యాక్సిమం వాల్యూ మనకి 1.6 ఉండాలి. ఇది అంటే 1.6 లోపే ఉండాలి మనకి ఖచ్చితంగా. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనకి. డిఫరెంట్ మొబైల్స్ అన్నీ కూడా చెక్ చేశాను, ఒక మొబైల్లో ఒక రకంగా ఉంది. మీరు మీ మొబైల్లో కనుక తెలుసుకోవాలంటే ఈ వాల్యూ ఎంత ఉందో మీరు *#07# డైల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ మొబైల్లో వాల్యూ ఎంత ఉన్నాయో చూపిస్తాను మీకు. ఇది హెడ్కి ఒక రకంగా ఉంటుంది, అలాగే బాడీకి ఒక రకంగా ఉంటుంది. నా మొబైల్ అయితే 1 వాట్ వచ్చి మనకి హెడ్కి ఉంది, అలాగే 0.67 వచ్చి బాడీకి ఉంది. పర్లేదు, మ్యాక్సిమం ఈ వాల్యూస్ మీకు 1.6 లోపే ఉండాలి. ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే హెడ్కి ఒక రకంగా ఉంటుంది మీ మొబైల్లో, అలాగే బాడీకి ఒక రకంగా ఉంటుంది. ఈ వాల్యూస్ మనకి 1.6 అనేది మ్యాక్సిమం వాల్యూ. ఇది మనకి హెడ్కి ఏమో ఒక రకంగా ఉంటుంది, అలాగే బాడీకి ఒక రకంగా ఉంటుంది. ఒకసారి మీ మొబైల్లో మీరు ఈ 2 వాల్యూస్ చెక్ చేసుకుని 1.6 లోపు ఉంటే పర్లేదు, అవి దాటితే కనుక ఖచ్చితంగా మీరు మీ మొబైల్ని మార్చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి. టేక్ కేర్.